వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస బయాలజీ ట్యుటోరియల్. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సీనియర్ జువాలజీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2024-25 చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1 digestion and absorption, very short answers type questions. The first question, give the dental formula of adult human beings. Second one, what is chyme? Third one, different types of papillae present on the tongue of man. ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చాలా చాలా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ టూత్ అండ్ లివర్ ఆఫ్ ఫంక్షన్స్, ఈ రెండు క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, హౌ ఆర్ ద పాలిసాకరైడ్స్ డైసాకరైడ్ డైజెస్టెడ్. ఈ క్వశ్చన్స్ కూడా చదువుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. ఈ చాప్టర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ కాన్కే అండ్ విటల్ కెపాసిటీ, వాట్ ఈస్ మెయిన్ బై క్లోరైడ్ షిఫ్ట్, మెన్షన్ ద 2 రెస్పిరేటరీ డిజార్డర్స్. ఈ 4 క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యాయి. ఓకే, సో ఈ 4 పైన ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద టైడల్ వాల్యూమ్ ఇన్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ డిస్క్రైబ్ describe the disorders of the respiratory system and what is the major transport mechanism of CO2 explain, how is the respiratory movement regulated by man. ఇందులో మనకు కంపల్సరీగా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. ఈ బాడీ ఫ్లూయిడ్ సర్క్యులేషన్స్ లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ కార్డియాక్ సైకిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్, నేమ్ ద హార్ట్ సౌండ్స్ అండ్ వెన్ ద వాల్యూ ఆఫ్ ద టిపిషియస్ ఇన్ ద హ్యూమన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. అండ్ నెక్స్ట్ సైనోఆర్చియల్ నోట్స్ కాల్డ్ యాజ్ ఎన్ పేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్. సో ఈ క్వశ్చన్స్ తీసుకుంటే ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ లో ఓన్లీ 1 క్వశ్చన్ ఉంది, అదొకటి వచ్చేసి ఏంటి బ్లడ్ క్లాటింగ్. అది నెంబర్ టైమ్స్ కూడా రిపీట్ మనకు అవ్వలేదు. కానీ ఈ చాప్టర్ లో మనకు లాంగ్ ఆన్సర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్ తీసుకుంటే ద ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు మనకి రిపీట్ అయినటువంటి క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ హార్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ దెన్ ఎలిమినేషన్ తీసుకుంటే ఈ చాప్టర్ లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి వాట్ ఈస్ ద కాలమ్స్ ఆఫ్ బ్యాచ్ అండ్ నేమ్ ద బ్లడ్ వెజల్స్ ఇన్ దట్ ఎంటర్ ఇన్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద కిడ్నీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద renal pyramids and renin papillae and difference between as in a cortei and justa medulla, their medullary nephrons and define the globular protoration, what is the juxtaglobular apertures and distance between as in enzyme renin and renin. సో ఈ 7 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని మనము చదవాల్సిందే. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే డ్రా ద లీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ కిడ్నీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఆఫ్ మ్యాన్ అండ్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ లివర్, లంగ్స్ అండ్ స్కిన్ ఎక్స్క్రీషన్. సో సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఒకసారి చదువుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్. ఈ చాప్టర్ లో మనకు కేవలం ఓన్లీ 1 లాంగ్ ఆన్సర్ మాత్రమే ఉంది, అది డిస్క్రైబ్ ద యాక్సిడరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. ఇది మనకు చదువుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ ద మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేర్ యాక్టిన్ అండ్ మయోసిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైడల్ సిస్టమ్ అండ్ వాట్ ఈస్ ద మోటార్ యూనిట్, రిఫరెన్స్ ద మజిల్ అండ్ నర్వ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఎన్ రెడ్ మజిల్ అండ్ వైట్ మజిల్ ఫైబర్స్. ఇక్కడ ఈ 4 క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే ఈ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ తీసుకుంటే ఫస్ట్ explain their Corti cycle and process, draw the neat label diagram of their pelvic girdle of man and synovial joints. So maniki ikkada very very important second question, fourth question చాలా చాలా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో తీసుకుంటే ఈ చాప్టర్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్. కంప్లీట్ గా మనకి 9 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ కార్పస్ క్యాలోజమ్, నెక్స్ట్ సెకండ్ వన్ వాట్ డూ యూ నో అబౌట్ యాజ్ ఎన్ arbor vitae and organ of Corti. నెక్స్ట్ నేమ్ ద their corneal lineage covering the brain of man and distance between as in the blind spot and yellow spot, and give the account of the synaptic transmission and give the account of their written in human eye, and what is organ principle
అండ్ నైన్త్ వన్ హార్మోన్ కామన్లీ నోన్ యాజ్ ఫ్లైట్ హార్మోన్స్. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్స్ లో కంపల్సరీగా మనకు వన్ క్వశ్చన్ 100% ఉంది కాబట్టి అన్ని చదువుకోవాల్సింది, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ తీసుకుంటే ఈ చాప్టర్ లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ 100% ఈ 2 క్వశ్చన్స్ ఒకటి వచ్చేసి నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఆర్ గివ్ ద అకౌంట్ ఆఫ్ ద సినాప్టిక్ ట్రాన్స్మిషన్. ఈ 2 క్వశ్చన్ నుంచి 1 క్వశ్చన్ మాత్రం 100% గా ఫైనల్ ఎగ్జామ్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. నెక్స్ట్ చాప్టర్ మా ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్. ఈ చాప్టర్ లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే ఈ చాప్టర్ లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ what is acromegaly and what is in a Westland ligamentaries, and next what is in a hormone is called as an antidiuretic hormone, and difference between as in a diabetic insipidus and diabetic mellitus, and what is insulin shock, and what is the erythropoietin, and what is in a androgens. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే వెరీ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్. what is insulin shock and what is in a diabetes insipidus and mellitus, and next erythropoietin. ఇవి మనకు చాలా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే గివ్ ద అకౌంట్ ఆఫ్ ద సెక్రేషన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్, అండ్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ ద హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం ఆఫ్ ద బాడీ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ షార్ట్ అవుట్ ఆఫ్ ద అడిసన్ డిసీజ్ అండ్ కోజింగ్ సిండ్రోమ్. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ తీసుకుంటే ఈ హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఇందులో మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే what is the term in immunity and immune system, and write the name in mononuclear the phagocytes, and what is in complement proteins, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. what is the term, what is the colostrum, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ as in the peripherals and trienzyme, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మెన్షన్ ద 2 as an immunological disorders, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ as in మెచ్యూర్ బీటా సెల్స్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ తీసుకుంటే 100% క్వశ్చన్ మా అదేంటంటే మనకి రైట్ షార్ట్ ఆన్ ద బి సెల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 100% గన్ షార్ట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ బ్యారియర్స్ ఆర్ ఇన్డేట్ ఇమ్యూనిటీ, అది ఒకసారి చదువుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే దీనిలో వెరీ షార్ట్ ఆన్సర్స్. what is the testis located on the man, and what is in gestation చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ draw the neat label diagram of ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ what are the functions of in the steroid cells, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ the 4 embryonic layers, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ their next implantations, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th one define their spermatogenesis and spermation, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ చాప్టర్ మనకి షార్ట్ ఆన్సర్స్ లేవు, కానీ వెరీ షార్ట్ లాంగ్ ఆన్సర్స్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ లాంగ్ ఆన్సర్స్ నుంచి ఈ చాప్టర్ నుంచి 100% లాంగ్ ఆన్సర్ అయితే ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ లో. అదేంటంటే ఫస్ట్ డిస్క్రైబ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఉమెన్, ఇది కంపల్సరీ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ డిస్క్రైబ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ మ్యాన్. ఈ 2 క్వశ్చన్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ లో 1 క్వశ్చన్ మాత్రం 100% గా ఉంటుంది. నెక్స్ట్ ద రిప్రొడక్టివ్ అండ్ హెల్త్ వెరీ షార్ట్ ఆన్సర్స్. what are the measure of one of take the prevent the of the STD, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ what is the amniocentesis, very important. what is true that MTP is not made by as a population control, this also. Next, what is any view of the reasons of the population, and mention the advantages of any next lactational abnormal method, and what is the menstruation cycle. ఈ స్టార్ బెటెడ్ క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రీఫ్లీ డిస్క్రైబ్ యాజ్ కామన్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి హ్యూమన్ హెల్త్ డిసీజెస్ నుంచి. నెక్స్ట్ జెనెటిక్స్ తీసుకుంటే జెనెటిక్స్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే చూడండి, ప్లియోట్రోపీ అండ్ మల్టిపుల్ అలీల్స్ అండ్ ఎరిథ్రోబ్లాస్టిసిస్, అండ్ what is polygenic inheritance, and next what are the Bohr bodies, and the Klinefelter syndrome, Turner syndrome, and Down syndrome, and Criss-Cross inheritance, and influenced characters, and 16 influenced characters, junk DNA, and VNTRS, and without any DNA fingerprinting technology. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జెనెటిక్స్ లో, కాబట్టి అన్ని చదవాల్సిందే. ఇది ఇంపార్టెంట్ చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈ చాప్టర్ లో నుంచి మన క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటాయి, కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు, కాబట్టి అన్ని క్వశ్చన్స్ అవి చదవాల్సిందే. నెక్స్ట్ మరి షార్ట్ ఆన్సర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ
చూద్దాం ఫస్ట్ how the sex determine the human beings. Next second question, erythroblast phytolysis. ఇది 100% question, ఎందుకంటే ఇది చాలా సార్లు మనకి రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ what is write the scientific features of HGU, రిపీట్ అయింది. నెక్స్ట్ describe the steps of the involved in the DNA fingerprint technology. నెక్స్ట్ explain the inherent sex link group as a character. నెక్స్ట్ sex determination. ఈ 3 క్వశ్చన్స్ అయితే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మరి లాంగ్ ఆన్సర్ తీసుకుంటే what is the multiple alleles, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు మనకి రిపీట్ అయినటువంటి క్వశ్చన్ కూడా ఇది. What are the multiple alleles? What are the multiple alleles? Next, after second question, describe the chromosomal theory of sex determination. ఈ రెండు క్వశ్చన్ చాలా సార్లు మనకి రిపీట్ అయ్యాయి కాబట్టి ఈ రెండు వీటిపైన బాగా ఫోకస్ పెట్టండి. నెక్స్ట్, what is crisscross inheritance? ఇది ఓన్లీ 1 or 2 times మాత్రమే వచ్చింది, కూడా చదువుకుంటే చాలా బెటర్. నెక్స్ట్, ఆర్గానిక్ ఎవల్యూషన్. ఆర్గానిక్ ఎవల్యూషన్ తీసుకుంటే ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి కంప్లీట్ గా mention the any 4 connective link as any that you studied. ఇది మనకి ఓన్లీ 1 or 2 times మాత్రమే రిపీట్ అయినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, define the biological law of give an example, and what is the individual, very very important. What is the genetic load, చాలా important, and difference between as an allopathic and symbiotic speciations, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే షార్ట్ ఆన్సర్స్ లో 100% క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఎన్ హోమోలోగస్ అండ్ అనలోగస్ ఆర్గానిజమ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డార్విన్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెక్షన్స్, అండ్ థర్డ్ వన్ రైట్ షార్ట్ ఆన్ ద మ్యుటేషన్స్. ఈ మూవీల నుంచి మనకి ఫైనల్ గా కంపల్సరీగా క్వశ్చన్ మాత్రం వస్తుంది. నెక్స్ట్ జెనెటిక్ డ్రాఫ్ట్ అండ్ న్యూ డార్విజం. ఇవి మనకు ఓన్లీ జెనెటిక్ డ్రాఫ్ట్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, కాబట్టి ఎక్కువ ఈసారి నెక్స్ట్ న్యూ డార్విజం రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అప్లైడ్ బయాలజీ. నెక్స్ట్ మా అప్లైడ్ బయాలజీ తీసుకుంటే ఈ అప్లైడ్ బయాలజీలో వెరీ షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్, what is apiculture, and define the term layers and broilers, difference between drones and workers, and explain the term hypophytation, and list out any 2 the Indian crops there completely, and mention the in 4 fishes by products, and define the term in a vaccine, and what is the popularly called as any that any granule of any genome, and list out any the 4 cancer cells, and MRI scan the harmful justify, and then what is the electrocardiography, and which of the substance the sample detected by as an indirect ELISA. సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో మనకి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, అండ్ 10th క్వశ్చన్, అండ్ దెన్ 12th క్వశ్చన్స్. ఇవి మనకి చాలా సార్లు మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. మరి షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే హియర్ డిస్కస్ అబౌట్ యాజ్ ఎన్ బ్రీఫ్లీ ఏవియన్ ఫ్లూ, అండ్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ క్వీన్ బీ, అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. ఈ 4 నుంచి మనకు కంప్లీట్ గా ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు కంప్లీట్ అయినటువంటి సీనియర్ జువాలజీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ గా ప్రొవైడ్ చేస్తున్నాను, వాచ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.